నన్నెందుకు నరికినావు? ఆషామాషిగా ఉన్నామా? కడపలో 46,000 ఉన్నాం, మైదుకూరులో 48,000 ఉన్నాం, పొద్దుటూరులో 35,000 ఉన్నాం, జమలమడుగులో 35,000 ఉన్నాం, తాడిపత్రిలో 40,000 చిల్లర ఉన్నాం, కనిగిరిలో 40,000 ఉన్నాం, దర్శిలో ఉన్నాం, అద్దంకి ఉన్నాం, చిలకలూరుపేటలో 16,000 ఉన్నాం, ఉదయగిరిలో అంతా మేమే. ఎక్కడ లేము? మా పెడగట్టి కమ్యూనిటీ. అసలు నన్నే కాదు, ఎంతమందిని చెప్పినావు? లింగాల మండలంలో వాడు ఈడు అనకుండా నీ రాజకీయ సామ్రాజ్యానికి ఎవడు అడ్డం వస్తే తొలగించాడు. వాళ్ళంతా తొలగించడం కాదు, తునాతునకలు చేసినాడు. వాళ్ళ బేస్ కూడా లేకుండా వాళ్ళ ఇల్లు కూడా నిర్మూలించినాడు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి మంచోడా? క్రూర మృగాలు, మహాపాపానికి పుట్టినటువంటి కుక్కమూతి పిందెలై అప్పటికైనా ఇప్పటికైనా సమస్యను సమస్యగా అర్థం చేసుకోకుండా మా వాళ్ళు ప్రమాదం. అన్న మాట చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నాకు చాలా సంతోషం కలిగించింది. గంగాధర్ నెల్లూరులో అన్నాడు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనలోకి వస్తుంటారు వైసీపీ వాళ్ళకి ఎలాంటి పనులు చేయొద్దు. నెంబర్ 1. నిన్న కూడా అన్నాడు, చెప్పాడు, కోవర్టులుగా వచ్చి మనలోకి మన వాళ్ళకే పెట్టి చేస్తున్నారు. అది కరెక్ట్. పులివెందుల తాలూకాలో కూడా జరుగుతుంది అన్నారు. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఏ రోజు పనిచేయనోడు వాడు తెలుగుదేశం కార్యకర్తని తిరుగుతా వైసీపీ వాళ్ళు వెనక నుంచి పెడతాడారు, కోవర్ట్లా తయారవుతాడారు. వాళ్ళు చేసేటప్పుడు ఏ పని చేసినా అబ్జెక్షన్ చేయలే ఆ కోవర్టు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు చేసినట్టే ఇది అబ్జెక్షన్ అంటాడారు. ఎందుకు? వాళ్ళ వెనక ఉంది వాళ్ళ హస్తం. వాళ్ళు పోతాడారు, మా వాళ్ళ దగ్గరికి పోయి మా మీదనే కంప్లైంట్ చేస్తాడారు. ఒక్క ఓటు కూడా వేయనోళ్ళు, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకునేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి పాట పాడేవాళ్ళు, భవిష్యత్తులో కూడా ఓటు వేయనోళ్ళు. అది పార్టీ గుర్తించాల్సినటువంటి అవసరం. అంటే మొదటి నుంచి మీరు వైఎస్ఆర్ కుటుంబానికి పోటీగా టీడీపీ పార్టీని జెండా కోసం నిలబడ్డారు. పార్టీ కోసం కుటుంబం నష్టపోయింది. పార్టీ మీకు ఇచ్చి ఏం గుర్తించింది మీ కుటుంబాన్ని? ఏమి ఈలే, శూన్యం. చంద్రబాబు నాయుడు గారిని చెప్పమని నాకేం చేసినాడో నేను చెప్పేది కాదు, ఆయనే చెప్పలేడు. సర్వస్వం కోల్పోయారు మీరు. పార్టీ నిలబెట్టడం కోసం సర్వస్వం కోల్పోయారు. అయితే మాది ఒక సిద్ధాంతం ఉంది, రాజును పరిహసించకూడదు, అనవసరమైతే పరిత్యజించవచ్చు. తండ్రి వంటి వాడు, ఆయనకు ఏం చెప్తాం, ఇవన్నీ తెలియవా? ఈ స్టేటుకు తెలియదా? నష్టపోయిన కార్యకర్తలు అని కంఠం పగిలేటుగా, ఈ భూగోళం దద్దరిల్లేటుగా చెప్తాడారు కదంతా. మా విషయం తెలియనోడు ఎవడైనా ఉన్నాడా? తెలియనోడు ఉంటే ఎవరైనా చెప్పినారంటే ఎవరు వాళ్ళంటే రాజశేఖర రెడ్డి మీద ఫైట్ చేసేవాళ్ళు. మా పిల్లలు మమ్మల్ని నరికేటప్పుడు యుద్ధరంగంలోనే పుట్టినారు. మా చదువులు మా జీవితాలు కూడా అట్నే ముగిసేట్టుగా ఉన్నాయి. మరి కార్యకర్తలకు న్యాయం చేస్తున్నామంటే మా నుంచే మొదలు కావాలా, మాకు ఒక గౌరవమైన స్థానంలో మమ్మల్ని నిలపాల పార్టీ అని మేము కోరుకుంటాం. సార్, ఇప్పుడు టీడీపీ పార్టీలో మీరు ఉపాధ్యక్షులుగా ఉన్నారు, టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఈ పదవి ద్వారా మీరు ప్రజలకు ఎలాంటి సేవ చేయబోతున్నారు? మడకశిరకు అబ్జర్వర్గా వేశారు, అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చాను. ప్రతి నెల 18 రోజులు 15 రోజులు తిరిగాను. మాకు నిర్దేశించిన రోజులు 11 రోజులు నుంచి 12 రోజులు, ఇంకా ఎక్కువ తిరిగాను. ప్రతి నెల రిపోర్టు నా మీద ఏ గ్రేడ్ వచ్చింది. ఆడ క్యాండిడేట్ గెలిచాడు, ఎంఎస్ రాజు గెలిచాడు. దాని తర్వాత పుట్టబర్తిలో ఒక 3 నెలలు పనిచేశాను, ఆడ క్యాండిడేట్ గెలిచాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో నన్ను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వేశారు, అక్కడ క్యాండిడేట్ గెలిచాడు. ఇక్కడ మొన్న జరిగిన నీటి సంఘం ఎలక్షన్లలో ఇక్కడ దౌర్జన్యం చేస్తామని ఇచ్చారు. గట్టిగా నిలబడ్డంలో కొంత చిన్న స్వల్ప ఘర్షణ జరిగింది. అది వాళ్ళు వేశారు పాతసారి. నేను దౌర్జన్యం చేసేవాని అయితే నేనెందుకు నరికించుకొని కుటుంబాలు పోగొట్టుకొని నేనెందుకు కుంటా దేవాలయాలలో. అది స్టేట్ వైడ్ కవరేజ్ ఇచ్చినారు. అది స్టేట్ అంతా జగన్ ఇడిచిపెట్టాడు, మంది ఉంది అని స్టేట్ అంతా ఇడిచిపెట్టారు. మా వల్ల జరిగింది అది సగౌరవంగా నేను ఎలుగెత్తి సాటుతా. అది మాకు న్యాయం జరగాలనేది మా తీరని ఆవేదన, మాకు సముచితం. ఈరోజు నిన్న కూడా నేను ఎందుకు మెయిన్ దాంట్లో కూర్చోలేకపోయినా కూర్చుంటాను, నన్ను ఎవరు ఏమన్నా కూర్చోమన్నారు. మా మడకశిర ఇన్ఛార్జి చాలా భంగపోయి చెప్పాడు, అన్న ఈడ కూర్చున్నారు. నాకే సిగ్గుగా ఉంది. నాకు నిజంగా చెప్పాలంటే ఎలక పొక్కలో ఏనుగు తిరిగినట్టు కించిత్తుగా ఉంది. పార్టీకి అంత నష్టపోయి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. నేనేం తక్కువ నేపథ్యం నుంచి వచ్చినని కాదండి. ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా లోకేష్ గారిని కలిసారా? నిరంతరాయంగా కలుస్తూనే ఉన్నాము. మరి పార్టీ కష్టపడినటువంటి ప్రతి వ్యక్తిని పార్టీ గుర్తిస్తుంది అని చెప్పి అన్నారు. అధికారం వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి న్యాయం చేస్తా ఉన్నారు. మీకు ఎలాంటి న్యాయం చేశారు? దాదాపు 1 year అవుతుంది, ఇప్పటికే 2 రాలేదేమో, 30 సంవత్సరాలు చాలదేమో.
ఇంకా ఒక 30 సంవత్సరాలు కావాలేమో నాకు న్యాయం జరిగితే అంతవరకు మేము బయట. అంటే నామినేట్ పోస్టులు కూడా 2 లిస్టులు కూడా అయిపోయింది, 3 లిస్టులు కూడా అయిపోయింది. కానీ 3 లిస్టులు కూడా మీ పేరు ప్రస్తావన లేదు. కనుచూపు మేర కాగడా వేసి వెతికినా కనపలేదు. గన్మెన్లు లేరండి మాకు. మేమే కొత్తగా గన్మెన్లు అడగడంలే. 12 సంవత్సరాలు నాకున్నారు 2+2. ఆయన చీటియే. మా తమ్మునికి శేషారెడ్డికి ఉన్నారు 1+1. ఇప్పటికి లేరు మాకు గన్మెన్లకు పిటిషన్ ఇచ్చాను. తక్కువ నేపథ్యం నుంచి రాలేను నేను ఇంటర్లో ఫస్ట్ ఇయర్ యూనియన్ సెక్రటరీ, సెకండ్ ఇయర్ యూనియన్ చైర్మన్, బీటీ కాలేజ్, ప్రఖ్యాతిగాంచిన కాలేజ్ బీటీ కాలేజ్ అంటే అడ్మిషన్ పెట్టింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ జనగణ మనకు అక్కడనే ట్యూన్ కట్టింది. బీటీ స్కూల్ స్టూడెంట్స్ తరిమేల నాగిరెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి. బీటీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు? పెండేగంటి వెంకట సుబ్బయ్య, విజయభాస్కర్ రెడ్డి. నేను గెలిచిన దానికి 1 ఓటుతో విజయభాస్కర్ రెడ్డి బీటీ కాలేజ్ చైర్మన్గా ఓడిపోయాడు. ఎస్కే యూనివర్సిటీలో యూనియన్ సెక్రటరీ నేను. మీ మీద ఓటు లా కాలేజీలో లా చైర్మన్. నేను లా చేసేటప్పుడు MLL చదువుకున్నాను. అనేక విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చాను. రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్నాను. మెడమ తిప్పని తెలుగుదేశం పార్టీ యోధుని. నికార్సైన టీడీపీ కార్యకర్త. ఎవరో చెప్పమని నేను అవతలతో సంబంధాలు పెట్టుకుంటా అని. నేను ఉంటే తెలుగుదేశంలో లేకుంటే నా ఇంటికాడ చెట్టు కింద కూర్చోాలి. మిగతా వాళ్ళకి ఆప్షన్ ఉంది. వైసీపీ పోతారు, కాంగ్రెస్ పోతారు, బీజేపీ పోతారు. నేను ఎక్కడ పోవాలా? ఇక్కడే ఉండాలా? నా ముందరనే ఇప్పుడు ఎదిగిపోతున్నారంతా. మేము అట్లే ఉన్నాం. ఇండియన్ కమ్యూనిస్ట్ మాదిరి, పుట్టేవారికి పెద్ద, పెరిగేవారికి చిన్న, మరుగుజ్జుల మాదిరే కనపడుతున్నాం. మరి మేము ఎందుకు అట్లా కనపడుతున్నామో గుర్తించాల్సింది ఆయన. ముఖ్యంగా ఆయన మీద కోపం కదా, ఆవేదన. ఒక కొడుకు తండ్రి మీద పడతాడు. అందరికీ అన్ని ఇచ్చాంటాడు. నిన్న మొన్న వచ్చినోడికి కూడా ఇదో అని ఇచ్చాడు, అట్లాంటి వచ్చినోడికి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. కొడుకు నాన్ని ఎదిరిస్తూ ఉన్నాడు. నువ్వు వచ్చేప్పుడు మళ్ళీ కలుగుతామంటే ఎట్లుంటుందండి? ఆ ఆవేదన తండ్రి మీద తిరగబడతాడా లేదా? ధర్మం ఉందా లేదా దీంట్లో? ధర్మాగ్రహమే కానీ వేరే ఏమన్నా? వేరే ఏం కాదు.